చెప్పారు మినిస్టర్ గారు. భయపడుతున్నా, కానీ నా ప్రాణాలు పోతాయని కాదు, మీ ప్రాణాలు పోతాయి. మీ ప్రాణాలు పోతాయి. మీ ఎంతమంది ముంగట నన్నే చంపుతానంటావా? బెదిరించట్లేదు మినిస్టర్ గారు, జాగ్రత్త చెప్తుంది. అంటే పైకి టికెట్ తీసుకునే వాళ్ళు మాత్రమే మా మొహాలు చూస్తారు. మీరంత తొందరగా పైకి వెళ్ళడం మాకిష్టం లేదు. మీతో మాకు చాలా పనుంది. మీ సంరక్షణ కోసమే మేం మాస్కులు వేసుకున్నాం. అమ్మో, ఇద్దరు మంచి మూడ్లో ఉన్నట్టున్నారు, మాటలతో వదిలేస్తున్నారు. ఈ తింగరోళ్ళు వాళ్ళిద్దరికి కోపం తెప్పించుకుని ఉంటే బాగుండు. నీ పొగరు, నీ ధైర్యం, నీ తెగింపు నాకు భలే నచ్చినాయి పోరి. నా పెనిమిటిని నువ్వు సంపకుండా ఉండుంటే నీతో దోస్తాన చేసుండేదాన్ని. నేను క్రిమినల్స్ ని జైల్లో వేస్తాను మినిస్టర్ గారు, వాళ్ళతో దోస్తానా చేయను. జేడి, నా ఇంట్లో నా మనుషుల మధ్య కూర్చొనున్నావు, మాట జరంత చూసుకుని రాని. జేడి, సైలెంట్ గా ఉండు, నేను మాట్లాడతాను కదా. మ్యామ్, మాతో ఏదో అర్జెంట్ గా మాట్లాడాలన్నారు, ఏం మాట్లాడాలి? అమ్మా, నాకు జ్యూస్ కావాలి, జ్యూస్ తెప్పించు. అరే మర్చిపోయినా బేటా, మంజు జ్యూస్ తీసుకునిరా. అదిగో తీసుకొస్తుంది. మ్యాంగో జ్యూస్ నాకు ఇష్టం. ఓ, ఈ జ్యూస్ నా గుర్రానికి కూడా తాగిస్తా. తాగమా తాగమా. ఏమ్మా, నీకు జ్యూస్ వద్దా? అయితే నువ్వు తాగు. భలే 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 భలే. అమ్మా, గట్ల జ్యూస్ పోయకూడదు నాన్నా. మమ్మీ చూడు, గప్పోరగాని ముఖం ఎట్లయిందో. నో జేడి. ఏమయ్యా కేడి, చక్ర సరిపోయిందా? జోకర్ జోకర్ మామా, జోకర్ జోకర్. మరక మంచిదే, మరక మంచిదే. ఏంది జేడి గట్లా చూస్తున్నావు? ఏదో పోరడు తెలియక చేశాడు. అమ్మా, నాకు ఇంకో జ్యూస్ కావాలి. ఇప్పుడే కదా తెప్పించింది. కావాలి మామా. మంజు, బాబుకి ఇంకో గ్లాస్ తీసుకురా. అమ్మా, జ్యూస్. బిడ్డా పైకెళ్ళి తాగు బిడ్డా. పోరా పైకి. భలే 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 భలే. మ్యాంగో షాట్, మ్యాంగో షాట్. అమ్మా, ఏ జేడి, చెప్పినా కదా నా కొడుక్కి మతిస్థిమితం బాలేదని. ఎందుకు వాణ్ణి భయపెడుతున్నావు? ఏందయ్యా సాధుగిది, నా కొడుకు ఏమన్నా కావాలని చేసిండా? లేదు మ్యామ్. జేడి, కూల్ డౌన్. కిరణ్, కార్లో షర్ట్ ఉంది, తీసుకునిరా. ఓకే సార్. సార్ సార్ సార్, వాష్రూమ్ అటువైపు ఉంది సార్. వెళ్ళండి, ముందుకు వెళ్ళండి సార్, వెళ్ళండి. అమ్మా, ఆ జేడి మొహంలో చేతగానితనం చూసావా? అది కదా నాకు కావాల్సింది. నా మీద కోపం రావాలి, కానీ నన్నేం చేయలేని పరిస్థితుల్లో ఉండాలి. రే విక్కీ, చేసింది చాలరా, ఇక్కడితో ఆపేరా. ఆ జేడి గురించి నీకు పూర్తిగా తెలియదురా. సరే మామా, ఇంకొక జ్యూసు ఆ జేడి మీద వేసి అప్పుడు ఆపేస్తా. సరేనా? జేడి మీద వేస్తావేంట్రా? ఊరుకో మామ, నువ్వు ఆ జేడికి భయపడుతున్నావు. నువ్వు చెప్పిందే నిజమైంది కాచి. పనిలో పడి ఆయన నా గురించి మర్చిపోయాడంట. ఇప్పుడే ఫోన్ చేపిస్తానన్నాడు. నేను చెప్పానా అదే అయ్యుంటుందని? ఇంటర్వ్యూలో అడిగిన అన్ని క్వశ్చన్స్ కి కరెక్ట్ గా ఆన్సర్ చేయి. ఇంట్లో వాళ్ళకి మనమంటే ఏంటో చూపించాలి. అక్క పెద్దనాన్న అండ లేకున్నా మనం బ్రతకగలమని
నిషి వాళ్ళకి నిరూపించాలి. కాల్ చేస్తున్నారు, సైలెంట్ గా ఉండు. హాయ్ బుచ్చి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. సో పవన్ సార్ హ్యావ్ టోల్డ్ మీ అబౌట్ యూ. వాట్స్ యువర్ ఏరియా ఆఫ్ ఎక్స్పర్టైజ్? ఓకే బుచ్చి గారు, శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అది పవన్ గారు 5 lakhs అన్నారు. అది మీరు వర్క్ చేశాక హైక్ లో వచ్చే శాలరీ. ఫస్ట్ డే అంటే పర్లేదు, మీరు ఎంత ఇవ్వగలరో చెప్పండి. ఓన్లీ 2 lakhs. ఓకే అండి, మాకు ఓకే. సరే బుచ్చి గారు, మీకు ఆఫర్ లెటర్ మెయిల్కి వస్తుంది, రెడీగా ఉండండి. సరే మేడం, థ్యాంక్ యూ సో మచ్. బూచి, నీకు జాబ్ వచ్చేసింది. Yes, super. మీ పెద్దమ్మ ఎప్పుడు ఎవరు నా గురించి అడిగినా తిని ఖాళీగా ఉంటాడంటుంది కదా. ఇప్పుడు నేను నెలకి 2 లక్షలు సంపాదిస్తున్నాను తెలిసినప్పుడు ఆమె మొహం చూడాలి. హలో హలో లక్షాధికారు, జాబ్ వచ్చిందంట. అవును పవన్ గారు, థ్యాంక్ యూ. నీకు టాలెంట్ ఉంది, జాబ్ వచ్చింది. అది నీకు ఆఫర్ లెటర్ రావాలంటే చేయొచ్చు.